రాజ్యాంగంలో మన దేశం పేరును ప్రధానంగా ఇండియా అనే ప్రస్తావించారు. ఇండియా దట్ ఈస్ భారత్ అనడంలోనే ఇండియా అనే పేరుకు రాజ్యాంగ సభ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది. తాజాగా ఇండియా పేరుతో విపక్ష కూటమి రూపుదిద్దుకోవడంతో దేశం పేరు గురించిన ప్రస్తావన మరోసారి తెరపైకొచ్చినట్లయింది. ఇండియా అని అంటే నాటి బ్రిటిష్ బానిసత్వ చిహ్నాలను కొనసాగించినట్లు అవుతుందా, లేదంటే భారత్ అంటేనే మన ప్రాచీన చరిత్ర సంస్కృతులను గుర్తు చేసుకున్నట్లుగా ఉంటుందా లాంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలన్నీ తెరపైకి వచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 కేంద్ర బిందువుగా నిలుస్తోంది. పేరులో ఏముంది అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ పేరులోనే ఎంతో ఉందనే విషయం ఇప్పుడు తెరపైకి వస్తోంది. పేరు అనేది పేరును మాత్రమే ప్రతిబింబించదు, ఒక చరిత్రను, ఒక పరిణామాన్ని, ఒక దృక్పథాన్ని కూడా తెలియపరుస్తుంది. అది ఊరు పేరైనా, మనిషి పేరైనా, పదార్థం పేరైనా, ఏదైనా సరే ఆ పేరుకు సంబంధించిన ఒక భావ చిత్రం మనస్సులో మెదులుతుంది, కళ్ల ముందు కదలాడుతుంది. అది అనేక ప్రతిస్పందనలకు కారణమవుతుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏర్పాటైన కూటమి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అనే పేరు పెట్టారు. దీన్నే క్లుప్తంగా ఇండియా అని కూడా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఇండియా అనగానే భారతదేశమే గుర్తుకొస్తుంటుంది, దేశ చిత్రపటమే మనస్సులో మెదులుతుంది. అందుకే ఓ విపక్ష కూటమికి పొడి అక్షరాల పదంగా ఇండియా పేరు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టు కేసుల సంగతిలా ఉన్నా ప్రస్తుతం ఇండియా, భారత్ పేర్లు మాత్రం మరోసారి తెరపైకి వచ్చాయి. అంతేకాదు ఆ పేర్ల పుట్టు పూర్వోత్తరాలపై చరిత్ర తవ్వకాలు కూడా మొదలయ్యాయి. खुद को जिंदा रखने के लिए इनको एनडीए का ही सहारा लेना पड़ा है। को जिंदा रखने के लिए इन्हें एनडीए का ही सहारा लेना पड़ा है। लेकिन आदत के मुताबिक घमंड का जो आई है ना, आई वो उनको छोड़ता नहीं है और इसलिए एनडीए में 2 आई पिरो दिए, 2 घमंड के आई पिरो दिए। पहला आई 26 दलों का घमंड और दूसरा आई एक परिवार का घमंड। एनडीए भी चुरा लिया कुछ बचने के लिए और इंडिया के भी टुकड़े कर दिए। आई डॉट, एन डॉट, डी डॉट, आई डॉट। విపక్ష కూటమి ఇండియా పదం పూర్తి రూపాన్ని చూస్తే అందులో ఇండియన్ నేషనల్ అనే పదాలున్నాయి. నిజానికి ఆ పదాలు కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరులో భాగాలు కూడా. కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక మిగిలిన పదాలు డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ విషయానికి వస్తే అభివృద్ధిని కోరుకునే పక్షాల కూటమి అనే అర్థం వస్తుంది. ఈ మొత్తం పేరును ఇంగ్లీష్ పొడి అక్షరాల రూపంలో పలికితే అది ఇండియా అవుతుంది. మరి విపక్షం కోరుకునే ఇండియా ఎలాంటిది అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అంతేకాదు ఇండియా అనే పేరు ఉన్నంత మాత్రాన అది భారతదేశ స్వరూప స్వభావాలను కలిగి ఉన్నట్లు కాదనే వాదనను కూడా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులోనూ ఇండియా ఉందని, వెస్టిండీస్ పేరులోనూ ఇండియా పదం మూలాలు ఉన్నాయని, అంత మాత్రాన ఆ పేర్లకు భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి సంబంధం లేదని ప్రధాని మోడీనే విమర్శించారు. షేక్స్పియర్ లాంటి రచయితలు పేరును ఏముంది అని ప్రశ్నించారు. గులాబీ పువ్వును ఆ పేరుతో కాకుండా మరో పేరుతో పిలిచినంత మాత్రాన దాని సౌరభం తగ్గుతుందా అని ప్రశ్నించారు. కాకపోతే అన్ని అంశాలకు ఇది వర్తించదు. మరి ముఖ్యంగా ఇండియా, భారత్ లాంటి సున్నిత అంశాల్లో కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని బీజేపీ విమర్శిస్తే దేశానికి భారత్ అనే పేరు ఎన్నడూ లేదని కాంగ్రెస్ వాదించింది. ఆ పార్టీ వాదన ఎంతవరకు వెళ్లిందంటే ప్రస్తుత దేశం బ్రిటిష్ పాలించిన భూభాగమని, వారు దీన్ని ఇండియా అని వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు తమ కూటమి పేరును సమర్థించుకున్నారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఇండియా అని వ్యవహరించిన మాట నిజమే. కాకపోతే ఆ పేరు రావటానికి అనేక కారణాలున్నాయి. మన దేశానికి వచ్చే క్రమంలో వాస్కోడిగామా మొదటగా వెస్టిండీస్ ని, ఆ తర్వాత ఈస్ట్ ఇండీస్ ని చేరుకున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి అక్కడ భారతీయ వర్తకుల సాయంతో మన దేశాన్ని చేరుకున్నాడు. అప్పటి నుంచి మాత్రమే ఇండియా అనే పేరు చలామణిలోకి వచ్చింది. పోర్చుగల్లోని లిస్బన్ నుంచి బయలుదేరిన వాస్కోడిగామా 2 ఏళ్ల తర్వాత 1498 మే 20న మన దేశంలో కేరళలోని కాలికట్ తీరాన్ని చేరుకున్నారు. ఈ విధమైన సముద్ర మార్గంలో ఓ యూరోపియన్ మన దేశాన్ని చేరుకోవటం అదే మొదటిసారి.
ఆయన తన సముద్ర ప్రయాణం ద్వారా యూరోప్ ని ఆసియా ఖండాన్ని కలిపారు. అంతేకాదు అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలను కలిపారు. ఆ లెక్కను చూస్తే ఇండియా పేరు చలామణిలోకి వచ్చి ఓ 5 శతాబ్దాలు మాత్రమే అయింది. మరి అంతకంటే ముందు భారత్ పదం వాడుకలో లేదా అనే చర్చ సైతం తెరపైకి వచ్చింది. ఇండియా పదంతో పోలిస్తే భారత్ పదం మరెంతో ప్రాచీనమైంది. సంధ్యావందనం చేసేటప్పుడు, శుభ అశుభ కార్యాలు చేసేటప్పుడు సంకల్పం చెప్తుంటాం. అందులో భాగంగా జంబూ ద్వీపే భరతఖండే భరత వర్షే అంటుంటాం. ఆ తర్వాత భరత వర్షలో మనం ఏ ప్రాంతంలో ఉన్నామో చెప్తాం. అనంతరం గోత్రనామాలు చెప్తాం. ఇదంతా చూస్తే సంకల్పంలో ఉన్నది భౌగోళిక వర్ణనే అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందులో జంబూ ద్వీపం అనేది అఖండ భారతాన్ని సూచిస్తుందని, భరతఖండే అనేది నేటి ఉపఖండాన్ని, భరత వర్షే అనేది ప్రస్తుత దేశాన్ని సూచిస్తుందని అంటారు. ఇదే నేడు రాజ్యాంగపరంగా ఇండియా దట్ ఈజ్ భారత్ గా వ్యవహారంలో ఉంది. శకుంతల దుష్యంతుడి తనయుడు భరతుడి పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరొచ్చిందని కూడా అంటారు. పురాణ గాథలను పక్కన పెడితే రాజ్యాంగ సభలోనూ ఇండియా భారత్ పేర్లపై వివాదం చెలరేగిన సందర్భాలున్నాయి. అంతేకాదు అప్పట్లోనే హిందూస్థాన్ పేరు కూడా బరిలోకి వచ్చింది. కాకపోతే భారత్ అనేది మన ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది కాబట్టి హిందూస్థాన్ కంటే కూడా భారత్ పేరు వైపే రాజ్యాంగ సభ మొగ్గు చూపింది. బహుశా హిందూస్థాన్ అనే పదంలో మతం పేరు ఉంది కాబట్టి నెహ్రూ లాంటి లౌకికవాదులు భారత్ వైపు మొగ్గు చూపి ఉండొచ్చు అనే వాదన కూడా ఉంది. హిందూస్థాన్ అనే పేరు కంటే కూడా భారత్ అనే పేరే ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉందని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. దేశం పేరు విషయంలో రాజ్యాంగ సభలో బాగానే చర్చ జరిగింది. రాజ్యాంగ సభలో మన దేశాన్ని ఏ పేరుతో వ్యవహరించాలనే విషయంలో బాగానే చర్చ జరిగింది. వాడి వేడి సంభాషణలు చోటు చేసుకున్నాయి. నాడు రాజ్యాంగ సభలో హెచ్వి కామత్ మాట్లాడుతూ దీన్ని నామకరణ మహోత్సవంగా అభివర్ణించారు. భారత్ అనే పేరు ఎందుకు పెట్టాలో చెప్పారు. భారత్ అనే పేరును పెట్టాల్సిందిగా సూచించారు. అందుకు రాజ్యాంగ సభ చైర్మన్ గా వ్యవహరించిన బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారత్ అన్నా ఇండియా అన్నా ఒకటే అని, భాషలో మాత్రమే మార్పు ఉందని అన్నారు. కామత్ మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ అని మాత్రమే ఉండాలని వాదించారు. సేత్ గోవింద్ దాస్ కూడా ఇండియా అనే పేరును వ్యతిరేకించారు. ఇండియా అనే పేరు గ్రీకులు భారతదేశానికి వచ్చిన తర్వాత మాత్రమే వాడుకలోకి వచ్చిందని అన్నారు. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, బ్రాహ్మణాల్లో, మన భారతదేశంలోనూ భారత్ అనే పేరు మాత్రమే వాడుకలో ఉందన్నారు. విష్ణు పురాణంలో, బ్రహ్మ పురాణంలో కూడా భారత్ పేరు మాత్రమే ఉందన్నారు. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కూడా తన పుస్తకంలో భారత్ అనే పేరును మాత్రమే ప్రస్తావించినట్టుగా గుర్తు చేశారు. భారత్ అనే పేరు పెట్టినంత మాత్రాన దేశం ముందుకు వెళ్లటాన్ని అడ్డుకున్నట్లుగా కాదని స్పష్టం చేశారు. దేశ చరిత్రను, సంస్కృతిని గుర్తు చేసే విధంగా దేశం పేరు ఉంటే బాగుంటుందని అన్నారు. భారత్ మాతాకి జై అనే నినాదంతో స్వాతంత్ర్య పోరాటం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మద్రాసు నుంచి ఎన్నికైన కల్లూరు సుబ్బారావు కూడా భారత్ పేరునే సమర్థించారు. దాని గురించిన ప్రస్తావన ఋగ్వేదంలోని రుక్కుల్లో ఉందని, వాయుపురాణంలో భారతదేశం సరిహద్దుల గురించిన ప్రస్తావన కూడా ఉందని అన్నారు. హిమాలయాలకు దక్షిణం మొదలుకొని దక్షిణాన సముద్రాల వరకు గల భూభాగం భారత్ అని తెలియజేయటాన్ని ప్రస్తావించారు. బాంబే నుంచి ఎన్నికైన బిఎం గుప్తే కూడా భారత్ పేరునే సమర్థించారు. కమలాపతి త్రిపాఠి, హర్గోవింద్ పంత్ కూడా భారత్ అని ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. భారత్ అంటేనే వేల ఏళ్ల నాటి సంస్కృతి, ఋషులు గుర్తుకొస్తారని అన్నారు. ఈ వాదనల్ని బిఆర్ అంబేద్కర్ తోసిపుచ్చారు. దేశం పేరుపై చర్చ రాజ్యాంగ సభలో చర్చతోనే ముగిసిపోలేదు. ఓ 10 ఏళ్ల క్రితం అంటే 2012లో రాజ్యసభ సభ్యుడు శాంతారాం నాయక్ రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ ని సవరించేందుకు ఓ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పీఠికలో ఇండియాకు బదులుగా భారత్ను చేర్చాలని, అదేవిధంగా ఇండియా దట్ ఈజ్ భారత్ అనే పదాలకు బదులుగా భారత్ పదాన్ని మాత్రమే ఉంచాలని, రాజ్యాంగంలో ఇండియా అని ఉన్న ప్రతి చోట భారత్ అనే పదాన్ని ఉంచాలని ఆయన ప్రతిపాదించారు. 2014లో నాటి ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ లోక్సభలో ఒక ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలో ఇండియా అనే పదాన్ని హిందూస్థాన్ అనే పదంతో మార్చాలని కోరారు. అదే సమయంలో దేశానికి భారత్ అనేది ప్రాథమిక పేరుగా ఉండాలని కూడా సూచించారు. భారత్ దట్ ఈజ్ హిందూస్థాన్ అనే విధంగా మార్చాలని కోరారు. ఈ వివాదమంతా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వీధుల పేర్లు మారిపోయాయి. మరెన్నో నగరాల పేర్లను కూడా మార్చారు. రైల్వే స్టేషన్ల పేర్లలో మార్పులొచ్చాయి. సాధారణంగా దేశం గురించి ప్రస్తావించేటప్పుడు బీజేపీ నేతలంతా భారత్ అనో లేదంటే హిందూస్థాన్ అనో అంటారు.
మరి దాని దృష్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 1పై పడలేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకొస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా తొలగింపు, జమ్మూ కాశ్మీర్ విభజన లాంటి సాహసోపేత నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి ఇండియా అనే పేరు పెట్టుకోవడంతో దేశం పేరుపై వివాదం మరోసారి తెరపైకొచ్చినట్లయింది. మరి అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ను సవరించేందుకు కూడా దారితీస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దేశాన్ని సూచించేందుకు ఇండియా అనే పేరు కంటే కూడా భారత్ లేదంటే హిందూస్థాన్ అనే పదాలనే బీజేపీ ఇష్టపడుతోంది అనటంలో సందేహం లేదు. కాకపోతే కొన్నేళ్లుగా బీజేపీ సైతం ఇండియా అనే పదానికే విస్తృత ప్రాచుర్యం కల్పించడం విశేషం. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి వాటిలో ఇండియా పదాన్నే ఉపయోగించారు. యాక్సెసిబుల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫస్ట్ డెవలప్ ఇండియా వంటి అధికార పథకాల్లోనూ ఇండియా పదాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రయోగించింది. ప్రణాళిక సంఘం పేరును నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా మార్చినప్పుడు కూడా ఇండియా అనే పదాన్నే కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. సంఘ్ పరివార్ సైతం ఇండియా పేరుకు ప్రాచుర్యం కల్పించడం మరో విశేషం. ఇండియా ఇమేజ్ ఫౌండేషన్, ఇండియా ఫస్ట్ ఫౌండేషన్, ఇండియా పాలసీ ఫౌండేషన్ వంటి పదాలను అది ఎంచుకుంది. ఇండియా కంటే సరళంగా, మెరుగ్గా ఉండే భారత్ పదాన్ని బీజేపీ గాని, కేంద్ర ప్రభుత్వం గాని, సంఘ్ పరివార్ గాని ఎంచుకోలేకపోయాయి. తాజా వివాదం లాంటిది చోటు చేసుకుంటుందని అవి ఊహించలేకపోవడం కూడా అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి ఇండియా పేరును ఎంచుకోవడంతో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టయింది. భారత్ అనే పదాన్ని బీజేపీ నాయకులు నొక్కి చెప్పడం ప్రారంభించారు. కాకపోతే ఆ విషయంలో బాగా ఆలస్యం జరిగిందని అనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ కూటమి పేరైన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోనూ భారత్ అనే పదం లేదు. బీజేపీ గనక ముందుగానే మేల్కొని ఉంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని ఇప్పటికే సవరించి ఉండేది. ఇండియా పేరును భారత్ గా మార్చి ఉండేది. ఎన్నో రహదారులు, సంస్థలు, రైల్వే స్టేషన్లు, నగరాల పేర్లను మార్చిన బీజేపీకి అదో లెక్క కాకుండేది. వాటికన్నా ముందుగా దేశం పేరు మార్చాల్సి ఉండింది. దశాబ్దాల క్రితమే హిందీ కవి S.H. వాత్సాయన్ భారత అంశాన్ని లేవనెత్తారు. ఇండియా అనే పేరు పరాధీనతను, భారత్ అనే పేరు స్వాధీనతను సూచిస్తాయని ఆయన వాదించారు. మన ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛాయుత ప్రభుత్వం కాదని, బ్రిటిష్ ఇండియా వారసత్వంగా ఇండియా అనే పదాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అనటంలోనే భారత్ అనే పదం ప్రాధాన్యం తగ్గినట్లయిందని అభిప్రాయపడ్డారు. దేశీయం కంటే కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితిలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎలా భావించగలమని ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరెన్నో ఉన్నాయి. నేటికి ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు భారత్ను హిందూస్థాన్ అని అంటారు. అరబ్ దేశాలు భారత్ను నేటికి హిందూస్థాన్ అని అంటాయి. పొరుగునే ఉన్న పాకిస్తాన్ నేతలు సైతం భారత్ని హిందూస్థాన్ అని అంటారు. మన దేశంలోని ముస్లిం నేతలు సైతం హిందూస్థాన్ అని అంటారు. ఈ నేపథ్యంలోనే ఇండియా పేరును హిందూస్థాన్ గా మార్చాలనే డిమాండ్ సైతం తెరపైకి వచ్చింది. నిజం చెప్పాలంటే ఇండియా అంటే దేశ భౌగోళిక సరిహద్దులు మాత్రమే గుర్తుకొస్తాయి. అదే సమయంలో భారత్ అంటే మాత్రం దేశ చరిత్ర, సంస్కృతి మనస్సులో మెదులుతాయి. ఇప్పటికీ బీజేపీకి ఒక అవకాశం ఉంది. రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంది. ఈ పదబంధాన్ని భారత్ గా మారిస్తే, లేదంటే భారత్ దట్ ఈజ్ ఇండియాగా మారిస్తే సరిపోతుందని కొందరు అంటున్నారు. ఇలా చేస్తే విపక్ష కూటమి ప్రస్తావిస్తున్న ఇండియా వెలుగు జిలుగులు తగ్గిపోతాయని చెప్తున్నారు. అంతేకాదు గతంలో ఈ ప్రతిపాదన వచ్చిందే కాంగ్రెస్ నేత నుంచి. అది కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాదు భారత్ అని మార్చడాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే ధైర్యం చేయలేకపోవచ్చు. అలా చేస్తే హిందువుల ఆగ్రహానికి గురి కావచ్చని అవి భయపడే అవకాశం ఉంది. దేశం పేరు మార్చడం అనేది ఏదో కంటి తుడుపు చర్యనో, పైపై మెరుగులు దిద్దడం లాంటి చర్యనో కాదు. ప్రస్తుతం సమయాన్ని బీజేపీ అమృత్ సమయ్గా అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో దేశం పేరును మార్చేందుకు ఇవే సరైన అమృత ఘడియలు అనేవారున్నారు. దేశాలు పేర్లు మార్చుకోవటం కొత్తేం కాదు. పోలాండ్ కాస్త పోల్స్కాగా మారింది. పొరుగునే ఉన్న సిలోన్ కాస్త శ్రీలంక అయింది. బర్మా కొన్నేళ్ల క్రితం మయన్మార్ గా మారింది. గత 100 ఏళ్ల కాలంలో సుమారు 100 దేశాల పేర్లు మారాయి. ఇటీవలి కాలానికి వస్తే టర్కీ దేశం పేరు తుర్కీయేగా మారింది. స్వాజిలాండ్ దేశం పేరు ఈ స్వాతినిగా మారిపోయింది. ఎన్నో దేశాలు తమ పేరులో ఫెడరల్, రిపబ్లిక్, యూనియన్ లాంటి పదాలను చేర్చుకోవటమో తీసేయటమో చేశాయి. గురుగావ్ పేరును గురుగ్రామ్ గా మార్చిన ప్రభుత్వానికి దేశం పేరును ఇండియా నుంచి భారత్ కి మార్చడంలో అభ్యంతరాలు ఎందుకు అనే వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. బ్రిటిష్ వలసవాద ఛాయలను, బానిసత్వ భావనలను పూర్తిగా వదల్చుకునేందుకు ఇదే సరైన సమయమని మరికొందరు అంటున్నారు. ఇండియా పేరును బహుశా 400 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోనే పుట్టి పునాదులు పడినట్టయింది. ఆ పునాదులను పెకిలించాల్సిన సమయం వచ్చిందని అనేవారు ఉన్నారు. వేదకాలం నుంచి నేటి దాకా మన దేశాన్ని ఎన్నో పేర్లతో వ్యవహరించారు.
భారత్, ఆర్యావర్తనం, హిందుస్థాన్, ఇక చివరిగా ఇండియా, ఇలా ఎన్నో పేర్లు వాడుకలోకి వచ్చాయి. పేరులో ఏముంది అని అనుకోవడానికి కూడా లేదు. ఒక దేశం పేరు ఆ దేశ చరిత్ర, సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది. తాజాగా విపక్ష కూటమి ఇండియా పేరును పెట్టుకోవడంతో బీజేపీ నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొత్త నినాదాలతో తెరపైకి తీసుకొచ్చింది. రెండు కూటముల మధ్య పోటీ ఎలా ఉన్నప్పటికీ ఇండియా కూటమి పేరుతో దేశం పేరు మార్పు మరోసారి తెరపైకొచ్చినట్లయింది. ఇండియా పేరును భారత్గా మార్చాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నదే. ఇటీవలి కాలానికి వస్తే ఇండియా పేరును ఎక్స్క్లూజివ్ గా భారత్గా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. 2020 జూన్లో ఇలాంటి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తన ఉత్తర్వులనిచ్చింది. ఈ అభ్యర్థనకు తగు నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా పిటిషనర్ కు సూచించింది. సుప్రీంకోర్టు నాటి ప్రధాన న్యాయమూర్తి శరద్ ఏ బాబ్డే వర్చువల్ గా ఈ విచారణ నిర్వహించారు. భారత్, ఇండియా రెండు పేర్లు కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇండియా పదానికి తోడుగా భారత్ అనే పదం కూడా రాజ్యాంగంలో ఉందని అన్నారు. భారత్ అనే పదం స్వాతంత్ర్య పోరాటంతో బాగా ముడిపడి ఉందని, అప్పట్లో భారత్ మాతాకి జై అనే నినాదం వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ను సవరించాలని కోరారు. ఈ పిటిషన్ను అభ్యర్థనగా మార్చి హోంమంత్రిత్వ శాఖకు పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. ఈ విధమైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రావటం అదే మొదటిసారి కాదు. గతంలో 2016లోనూ ఈ విధమైన పిటిషన్ దాఖలైంది. అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండిన టిఎస్ ఠాకూర్ ఈ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఇండియా, భారత్ రెండు పదాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని వ్యాఖ్యానించారు. ఒక పౌరుడు తన దేశాన్ని ఏ విధంగా పిలవాలనే విషయంలో సుప్రీంకోర్టుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. భారతదేశానికి గల పేర్ల విషయంలో చరిత్రలోనూ ఆసక్తిదాయక విశేషాలున్నాయి. 2500 ఏళ్ల క్రితం సింధులోయను జయించిన పర్షియన్ చక్రవర్తి డారియస్ I కాలంలో ఈ ప్రాంతాన్ని సింధు పదానికి సమానార్థకమైన హిందుష్ అనే పదంతో వ్యవహరించారు. ఈజిప్టులో ఈ రాజు విగ్రహం వద్ద ఈ ప్రాంతం పేరును హింద్వీగా చెక్కారు. నేటికి 2200 ఏళ్ల క్రితం ససానేడ్ చక్రవర్తి షాపూర్ I ఈ ప్రాంతం పేరును హిందుస్థాన్ గా తన శాసనాల్లో చెక్కించారు. అరబిక్ భాషలో మన దేశాన్ని అల్ హింద్ గా వ్యవహరించారు. 11వ శతాబ్ది నాటి తారిఖ్ అల్ హింద్ ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఢిల్లీ సుల్తాన్లు మొదలుకొని మొఘల్ కాలం దాకా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి హిందుస్థాన్ గానే వ్యవహరించారు. ఈనాటికి అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషల్లో కూడా హిందుస్థాన్ అనే పదమే వాడుకలో ఉంది. సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అనే పాట ఇలా వచ్చిందే. బ్రిటిష్ కాలంలోనూ ఇండియాకు సమానార్థకంగా హిందుస్థాన్ను వ్యవహరించారు. 1950లో భారత రాజ్యాంగంలో ఇండియాకు సమానార్థకంగా భారత్ను ఉపయోగించిన నాటి నుంచి భారత్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా భారత్ అనే వాడుకలో ఉండింది. వేదకాలంలో ఆర్యావర్త పదం కూడా వాడుకలో ఉంది. జైన గ్రంథాల ప్రకారం చూస్తే ఇక్ష్వాకు వంశీకుడు, తొలి తీర్థంకరుడైన వృషభనాథుడి కుమారుడు భరతుడి పేరు మీదుగా ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. పలు పురాణాల్లో వృషభనాథుడి ప్రస్తావన ఉంది. ఇక తాజా పరిస్థితికి వస్తే ఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పై పోటీ చేస్తామని సిపిఎం ప్రకటించింది. ఇక ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిని గనక ప్రకటిస్తే కూటమిలో చీలికలొచ్చే అవకాశం కూడా ఉంది. కాస్త ఆలస్యంగానైనా ఇండియా కూటమిపై బీజేపీ తన దాడిని ఇండియా పదంతో ప్రారంభించింది. క్విట్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆగస్టు 9న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి సింబాలిక్ గా అన్నట్టుగా బీజేపీ ఎంపీలు గాంధీజీ విగ్రహం వద్ద గుమికూడి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. పనిలో పనిగా కుటుంబ వారసత్వ రాజకీయాలను బీజేపీ మరోసారి తెరపైకి తెచ్చింది. తద్వారా రాహుల్ గాంధీని వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా చూపెట్టే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఇండియా అలయన్స్ ని గమండియా అలయన్స్ గా పిలవటం ప్రారంభించింది. స్వయంగా ప్రధాని మోడీ తాజా క్విట్ ఇండియా ఉద్యమంపై ట్వీట్ చేశారు. అవినీతి క్విట్ ఇండియా, వారసత్వ పాలన క్విట్ ఇండియా, సంతృప్తీకరణ విధానాలు క్విట్ ఇండియా అంటూ బీజేపీ శ్రేణులకు సరికొత్త నినాదాలు అందించారు.